రైట్ బుటన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 1 నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు థియరీ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ 28 ఫిబ్రవరి నుంచి 19 మార్చ్ వరకు ఇది కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా వారీగా, సెంటర్ వారీగా అన్నీ కూడా పకడ్బందీగా విత్ టేకింగ్ ఆల్ కేర్ అండ్ ప్రికాషన్స్ జరుగుతున్నాయి. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 9 o'clock to 12 o'clock ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఇప్పుడు 1521 సెంటర్స్ ఉన్నాయి ఫుల్ స్టేట్లో. 9,80,978 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. ఫస్ట్ ఇయర్ 4,78,718, సెకండ్ ఇయర్ 5,02,000. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 1 నిమిషం నిబంధన అమలు ఉండడంతో విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణలో నేటి నుండి +2 ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి కాపీరేట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రైట్ సోని, ఇవాళ నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి మార్చి 19 వరకు ఈ యొక్క ఎగ్జామ్లు కొనసాగనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు 9,78,718 మంది విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాయనున్నారు. ఇవాళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క ఎగ్జామ్ కొనసాగనుంది. ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 1 నిమిషం నిబంధన ఉన్న కారణంగా 9 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమంటూ కూడా ముందే అధికారులు సూచించడం అనేది జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ముందస్తుగానే చేరుకొని వారి యొక్క ఏ రూమ్లో వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అందులో 880 ప్రైవేట్ కాలేజీల్లో ఈ యొక్క సెంటర్లు ఉంటే 407 గవర్నమెంట్ కాలేజీల్లో ఈ యొక్క సెంటర్ ఉంది. వీటితో పాటుగానే 234 గురుకుల పాఠశాలల్లో కూడా ఈ యొక్క సెంటర్లు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క సెంటర్ కూడా 1521 సెంటర్లలో కూడా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. వీటితో పాటుగానే 200 మంది సిట్టింగ్ స్క్వాడ్తో వారితో పాటుగానే 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఈ యొక్క ఎగ్జామ్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. దీంతో పాటుగానే ఎటువంటి మాస్ క్యాపింగ్, అలాగే పేపర్ లీకేజీ వ్యవహారం కాకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని అధికారులు ఇప్పటికే తెలపడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్కైనా, పేపర్ లీకేజీకైనా యాజమాన్యాలు పాల్పడితే మాత్రం సెక్షన్ 25 ప్రకారం యాజమాన్యాల మీద ఇప్పటికే చర్యలు తీసుకుంటామంటూ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హెచ్చరించడం అనేది జరిగింది. దీంతో పాటుగానే పూర్తి స్థాయిలో ఏ ఒక్కరు కూడా విద్యార్థులు సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకువెళ్ళకూడదు అనేటటువంటి నిబంధనలు కూడా జారీ చేసింది. ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని వారు డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్తో పాటు OMR షీట్లు కూడా వారు తీసుకొని వాటి మీద కూడా వారి డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. వీటితో పాటుగానే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క
ఈ రోజు నుంచి మార్చ్ 19 వరకు కూడా 27,900 మంది ఇన్విజిలేటర్లు పనిచేయనున్నారు పూర్తి స్థాయిలో. ఇవాళ మొదటి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కూడా ఇతర ఎగ్జామ్లు కూడా జరగనున్నాయి పూర్తి స్థాయిలో. దీనికి ముందే విద్యార్థులు ఎటువంటి టెన్షన్ గాబరా పడకుండా కూడా ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది. దీంతో పాటుగానే ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే పోలీసులు కూడా రావడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 9,80,718 మంది ఈ యొక్క పరీక్ష రాయనున్నారు. వీరిలో ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ మాత్రం 4,78,718 మంది ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయనున్నారు. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ల వద్దకైతే విద్యార్థులు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. 9 దాటిన తర్వాత ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించము అనేటటువంటి నిబంధనలు జారీ చేసిన దృష్ట్యా ముందస్తుగానే ఈ యొక్క సెంటర్లకు చేరుకొని వారి యొక్క రూమ్లను వెతుక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.